ఒకనాడు శంకరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా ఆయన లలాట భాగం నుండి ఒక చెమట చుక్క ఆయన ముందుకు వంగినప్పుడు కింద పడింది. భూమాత అలా కింద పడిన బిందువును తాను స్వీకరించింది. అలా స్వీకరించగానే భూమిలోంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. అప్పుడు శంకరుడు, ఈ పిల్లవాడు నా నుండి చెమట బిందువు నీ మీద పడినప్పుడు పుట్టినవాడు. ఈ పిల్లవాడిని నీవు స్వీకరించి పలికి ఇక మీద భూమి కుమారుడిగా ఈ పిల్లవాడిని లోకం పిలుస్తుంది అని అన్నాడు. ఆవిడ ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. అతడు వారణాసి క్షేత్రం వెళ్లి శంకరుని కూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి ఒక ఆశ్చర్యమైన వరం ఇచ్చాడు. నువ్వు శుక్రగ్రహం మీద కుజుడు అనబడే గ్రహముగా సంచరిస్తూ ఉంటావు. నవగ్రహాలలో నీవు ఒక గ్రహముగా అవుతావు అని పలికాడు. అప్పుడు వచ్చిన గ్రహమే కుజగ్రహం. ఇది ఒక ఆశ్చర్యమైన గ్రహం. కుజుడనే అంగారకుడు అనే మరో పేరుతో పిలుస్తారు. ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.